కన్నయ్య అమ్మో అమ్మో పుట్టిద్దిరో ఇదో నాకు అసలే భయము. పురుగు కనపడిందంటండి వీడికి. ఎందుకండి అదిగోండి దాన్ని పట్టుకుంటాడంట పిచ్చి తల్లిగా. అది అందుద్దా కన్నయ్య నీకు? అది రౌడి. అదుగురు పిచ్చి తల్లి. అది ఎగిరే పురుగు నానా? కనబడతా ఉందా? పిచ్చి తల్లి నీకు అందుద్ది అది? అమ్మో పట్టేసాడండి. అయ్యింది దాని పెళ్ళి అయ్యింది. పురుగు గారి పెళ్ళి అయ్యింది. అది ఎందుకు అందుద్ది నాన్న నీకు? అద్దుకొని పెద్ద పురుగు అండి, ఎగురుతూ ఉంది. దాన్ని ఏదో పురుగు అంటారు. అమ్మో నాకు అసలే భయం. నేను పట్టుకోలే. అదిగోండి అది అద్దుకుంది. ఇప్పుడు నేను ఏమన్నా తోసేస్తానేమో అని. తప్పు నాన్న పాపం. చిచ్చి బాబు ఇది తప్పురా పాపం. చంపేకిరా కన్నయ్య ప్లీజ్ రా నాన్న ఇలా నందీశ్వర స్వామిలాగా ఏం చేయక చిచ్చి అది ముట్టుకోకూడదు నాన్న. అలాంటి పిచ్చి నోట్లో పెట్టుకోకూడదమ్మా కన్నయ్య ప్లీజ్ రా. నా బిడ్డ కదూ, నా బిడ్డ. తోసేత్తని కరుబెట్టి తోస్తానమ్మా. సాలు వచ్చేసిందండి ఆడి. నన్ను ఇలా పరిగి పెట్టిస్తావా? నీ సంగతి ఏంటో చూస్తా కదా. అదేనా? అలాగే చొద్దిగలే లేగు. తినొద్దమ్మా, నోట్లో పెట్టుకోకూడదే ప్లీజ్ నాన్న. సరేనా బాబు? బుజ్జిగాడండి బాబు. ఎంత అందగాడు ఉంటుంది. ఎంత సాలు వచ్చేసిందో. మంచినీళ్ళు తాగేసి నా బిడ్డ అండి బాబు. అమ్మో ముద్దు పెట్టుకుందాం అన్నది. అదిగోండి ఇది తీసేద్దామమ్మా. పురుగు చూసేద్దామే. పురుగు చేయి కూడా పట్టుకోవడానికి వెనకాడదండి బాబు ఈ రౌడీ ముండ. రౌడీ తల్లి. చక్రాల కళ్ళు అండి బాబు. నల్ల నేరేడు పండు నెగనెగలాడిపోతాడు. ఇదిగోండి ఇప్పుడు ఆ పురుగు పని అయిపోయింది. వెళ్ళట్లా గాలికి వెళ్ళొద్దండి నవ్వుందా. ఇప్పుడు అది పక్కకు తోద్దామన్నా కానీ ఊరుకోడండి. ఏం చేయాలి? భయం వేస్తుంది నాకు బాబు. లైట్ పురుగులు అవన్నీ తెగొచ్చేస్తున్నాయండి బాబు. చిచ్చి పోనీ అమ్మ. ఇంకా పోనీ తుడిసేద్దాం నాన్న. తుడిసేద్దామమ్మా. చికాగ్గా ఉంటుంది. పురుగులు గట్ట ముట్టుకోకూడదు నాన్న. పిల్లి వచ్చింది చూడు. పిల్లి గేటు కడుగు పిల్లి. దాని ప్రాణంగా పడుకోవడానికి అదండి పాపం. ఏయో పురుగులు వస్తూనే ఉంటాయండి బాబు. అమ్మయ్య బయట తోసినండి బాబు. పిల్లికి ఇప్పుడు ఇంక బయట అన్నం పెట్టి రావాలండి. ఇంకేం చేస్తానంటే పిల్లి పిల్లలు షెడ్లో ఉంటున్నాయి కదండి పాపం. రాత్రులు అన్నం మిగిలితే మజ్జిగ కలిపేసి చక్కగా డొక్కులో పోసేసి బయట పెడుతున్నానండి. తెల్లారి పట్టుకు తిని ఉంటుంది పాపం. దాన్ని పట్టు కూడా నింపుకుంటుంది కదా అని అలా చేస్తున్నానండి. మన రంగమ్మ చూసాడు అనుకోండి, దాంతో 5 సింగిల్ చేసేస్తాడండి బాబు.